ఒక్కసారి సెలబ్రిటీ అయిపోయారు స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ. సోషల్ మీడియా పుణ్యమా అని పరిచయం అక్కర్లేని వ్యక్తిగా పాపులారిటీ వచ్చేసింది. 2 లివర్లు ఎక్స్ట్రా, మీది మొత్తం 1000 అయింది అన్న ఆమె డైలాగ్తో అందరికీ తెలిసిన స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ ఇప్పుడు చిక్కుల్లో పడింది. సోషల్ మీడియాతో వచ్చిన పాపులారిటీతో బిజినెస్ బాగా జరుగుతుంది కదా అనుకునే లోపే ఆమెకు ఆటంకం ఎదురైంది. జనాలి తాకిడి పెరగడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందంటూ పోలీసులు ఆమెపై చర్యకు దిగారు. దీంతో మీడియానే ఆమె మరోసారి స్పందించడంతో ప్రభుత్వం కదిలింది. ఆమె షాపును తొలగించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. సోషల్ మీడియా చిత్రాలు చెప్పాలంటే కుమారి ఆంటీ కథ చూడాల్సిందే. ఒక్క రాత్రిలో అనూహ్యంగా సెలబ్రిటీ అయిపోయారు. అలాగే సోషల్ మీడియాలో రకరకాల కామెంట్ల వల్ల కొత్త చిక్కులు తప్పలేదు. ఇక్కడ కుమారి ఆంటీకి కూడా తెలియని ఒక కొత్త కోణం బయటకు వచ్చింది. తనకు సోషల్ మీడియాలో వచ్చిన పాపులారిటీతో పెరిగిన ఆమె బిజినెస్ ను చూసి ఓర్చుకోలేక పక్క షాపుల వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారేమోననే అనుమానాన్ని కుమారి ఆంటీ వ్యక్తం చేశారు. అయితే ఆమెపై పోలీసులు చర్యలు తీసుకోవడానికి కారణం పక్క షాపుల వాళ్ళు కాదు. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా పెట్టిన పోస్ట్ అని స్పష్టమైంది. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారంపై బతుకు చక్రం నడిపిస్తున్న కుమారి ఆంటీ ఓ ఇంటర్వ్యూలో ఏపీలో తమకు జగన్ ప్రభుత్వం ద్వారా ఇల్లు వచ్చిందని చెప్తే వైసీపీ ప్రచారం కోసం చేసిన ఓవర్ యాక్షన్ ఆమె కొంప ముంచింది. జగన్ ద్వారా ఇల్లు వచ్చిందన్న కుమారిని చూసి ఓర్చుకోలేక ప్రతిపక్షాలు ఆమెను దెబ్బతీసేందుకు ప్రయత్నించాయని చెబుతూ సమస్యను మరో కోణంలోకి తీసుకెళ్లింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరికి సీఎం జగన్ పేరు వింటేనే వణుకు. అందుకే జగన్ అన్న పాలనలో ఇల్లు వచ్చిందని చెప్పిన చిరు వ్యాపారి కుమారి మీద అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వం ఉండడంతో ఆమె మీద దాడులకు వారు ఉసిగొల్పారు. జగన్ అన్న అభిమానిని చూసినా మీకు భయం అని చెప్పడానికి ఈ ఒక్క పరిణామం చాలు అంటూ కుమారి ఆంటీ ఫోటోతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ సంచలనమే అయ్యింది. వైసీపీ చేసిన ట్వీట్ ను ఖండిస్తూ జనసేన సోషల్ మీడియా టీం కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. సొంత రాష్ట్రంలో ఉపాధి లేక పక్క రాష్ట్రంలో రెక్కల కష్టంపై బతుకుతున్న మహిళని ప్రచారం కోసం వాడుకున్నారు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో సమస్యల్లో ఉన్న ఆ మహిళ కుటుంబాన్ని ఆదుకోవడం మాని ఆరోపణలు చేయడానికి సిగ్గులేదా అంటూ వైఎస్ఆర్సీపీకి ట్విట్టర్ హ్యాండిల్ ను ట్యాగ్ చేశారు. పై 2 ట్వీట్లు చూస్తే రాజకీయాలకు కాదేది అనర్హం అన్నట్లు రాజకీయ ప్రచారాలకు ట్రెండింగ్ లో ఎవరున్నా వాడుకోవాలనే తపన పార్టీలకు ఎంతగా ఉంటుందో అన్న విషయం అర్థమవుతుంది. ఇదే కుమారి ఆంటీని వచ్చే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రచారాస్త్రంగా వాడుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదేమో అనిపించింది. సామాన్యురాలైన కుమారి ఏదో తన పొట్టకూటి కోసం వేరే వాళ్ళ కడుపు నింపుతూ కష్టపడుతున్న క్రమంలో తనకేదో సమస్య ఎదురైతే అది రాజకీయ దుమారానికి దారితీస్తుందని తెలియని అమాయక ప్రాణి. తన గురించి రాజకీయ పార్టీలు కూడా మాట్లాడుకుంటాయా అని తెలుసుకోలేని అమాయకురాలు కుమారి ఆంటీ. అలాంటి ఆమెను రాజకీయాల్లోకి లాగడం నిజంగా బాధాకరం. పొట్టకూటి కోసం కష్టపడుతున్న ఒక సాధారణ మహిళను కూడా పావుగా వాడుకోవడం చూస్తుంటే ప్రస్తుత రాజకీయాలు ఎంతగా భ్రష్టు పట్టాయో అర్థం చేసుకోవచ్చు. మీడియా కుమారికి మంచి చేయాలనే ప్రయత్నించింది, కానీ ఆమెకు నష్టం చేకూర్చేలా వ్యవహరించలేదు. ఎప్పుడైతే రాజకీయ పార్టీలు ఆమెను పావుగా వాడుకోవాలని ప్రయత్నించాయో అప్పటి నుంచే కుమారి ఆంటీకి సమస్యలు మొదలయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి ఆమె స్ట్రీట్ ఫుడ్ బండిని ఎత్తివేయించడం పెద్ద సంచలనమే అయింది. కుమారి ఆంటీని తమ పార్టీకి చెందిన ఓటరుగా క్లెయిమ్ చేసుకునే పార్టీలు మరి ఆమెకు సమస్య వచ్చినప్పుడు ఎందుకు అండగా నిలబడడం లేదు, ఆమె సమస్యకు పరిష్కారం ఎందుకు చూపించడం లేదు అనేవి $1 మిలియన్ ప్రశ్నగా మారాయి.
వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే స్పందించింది. స్ట్రీట్ ఫుడ్ షాపును తొలగించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అంతేకాదు ఆమెకు ప్రత్యామ్నాయ స్థలం చూపి ట్రాఫిక్ కు ఇబ్బందులు కలగకుండా చూడాలని సర్కార్ భావించడం కొసమెరుపు. తన ఫుడ్ స్టాళ్లను యథాతథంగా నడుపుకోమని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు శ్రీరాముడితో సమానమని ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ వెండర్ కుమారి ఆంటీ చెప్పారు. ప్రజాపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి తన స్టాలుకు వస్తానని చెప్పడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తన షాపు కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి ఆదేశాలు సంతోషంగా ఉందంటున్న ఆంటీతో మా ప్రతినిధి గంగాధర్ ఫేస్ టు ఫేస్. సామాన్యురాలి పక్షాన అనేక మంది ప్రజలు వాళ్ళ గొంతు వినిపించడంతో ముఖ్యమంత్రి సైతం కదిలి వచ్చి ఆయన సామాన్యుల పక్షాన ఉంటానంటూ ప్రజాపాలన అందిస్తానంటూ రేవంత్ రెడ్డి మరొకసారి చెప్పారు. కుమారి ఆంటీ ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఇప్పుడు ఆమె గెలిచారు. ఏంటంటే ఆమె షాపు క్లోజ్ అవ్వకుండా సీఎం ఆదేశాలు ఇవ్వడం అంటే ఒక సామాన్య విషయం కాదు. ఒక సామాన్యురాల పక్షాన సీఎం నిలబడ్డారు. ఆ సామాన్యురాలతో ఇప్పుడు మనం ఉన్నాం. ఆమెను అడిగి అసలు ఆమె ఇప్పుడు సీఎం గారు తీసుకున్న నిర్ణయం మీద ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి కనుక్కుందాం. రేవంత్ రెడ్డి గారే మీ మీద ఒక స్పందించారు. అంటే మీ షాప్ అసలు తీయకూడదు, ఆమె జీవనోపాధి కోల్పోకూడదని స్పందించారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఇలాంటి మనసు ఎక్కడో ఉంటుంది, కానీ ఇక్కడ ఇలా ఇది చేసినాక కూడా నాకు నిజంగా అంత సంతోషం. అంటే నిజంగా అలాంటి ప్రజాపాలన ఎప్పుడు అందరికీ దొరకాలి, ఎప్పుడు ఎన్ని సంవత్సరాలైనా సరే ఆయనే సీఎంగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏపీలో గవర్నమెంట్ చూసుకుంటే అక్కడ జగన్ గారి గవర్నమెంట్ ఉంది. జగన్ గారి గవర్నమెంట్లో అక్కడ మీకు ఇల్లు వచ్చిందని, అక్కడ ఇల్లు రావడం వల్ల మీరు జగన్ గారి అభిమానిగా మారిపోయారని, అలా మారిపోవడం వల్లే ఇక్కడ టీడీపీ జనసేన వీళ్ళు కలిసి రేవంత్ రెడ్డి గారికి చెప్పి మీ షాప్ ముయించారని కూడా వాళ్ళు ట్విట్టర్లో పెట్టారు. అది ఎంతవరకు నిజం? మీరందరూ ఇట్లా ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి పొద్దు నుంచి అడుగుతూనే ఉన్నారు, కానీ నాకు అసలు ఏం తెలియదు, దాని గురించి అసలు ఏం తెలియదు. జగన్ గారి గవర్నమెంట్లో అక్కడ మీకు ఇల్లు రాలేదంటారా? వచ్చింది. నా పేరు మీద ఇట్లా ₹1 కోటి ఆస్తి ఉంది, బెంచ్ కార్ ఉందని అడిగారు. ఇలా అడిగితే అప్పుడు నేను చెప్పాను నా పేరు మీద అంటూ ఏం లేదు. మొన్న రీసెంట్గా నవంబర్లోనే వచ్చింది. వెళ్తే అంటే 10 టైమ్స్ పెట్టుకున్నాను. అలా మళ్ళీ లాస్ట్ టైం మళ్ళీ ప్రయత్నించాను, అయితే వచ్చింది. ఇల్లు అంటే మీకు అక్కడ గవర్నమెంట్ నిర్మించిన పక్కా గృహం వచ్చిందా, లేక పేదలకు కట్టుకోవడానికి లోన్ ఇది ఇస్తుంటారు, గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇస్తుంటారు, అలా డబ్బులు ఇచ్చారా ఏంటి? అది కూడా పట్టా చేతికి ఇవ్వలేదు. అది బ్యాంకులో సంతకాలు పెట్టించుకున్నారు, మరి ఎందుకు పెట్టించుకున్నారు ఏమో తెలీదు. అయితే అప్పు ఉంది, మీరు అప్పు అయిపోయినాక మీ కాగితాలు మీకు ఇస్తారని చెప్పారు. అంటే పామర్ రోడ్ దగ్గర బ్యాంక్ ఉంది కదా, గుడివాడ, అక్కడ ఆ బ్యాంకులోకి అక్కడికి పిలిపించారు. ఉంటారు కదా వీళ్ళు వాలంటీర్లు, వాళ్ళు తీసుకెళ్ళి ఇలా సంతకాలు అవి పెట్టించుకొని అది కాగితాలు అయ్యి వాళ్ళు తీసుకున్నారు. అంటే బ్యాంక్లో అప్పు కట్టాలట, నెలకి ఇంత అని చెప్పి కట్టాలట. అవి కడితే అప్పుడు మళ్ళీ అది మాకు అంటే ఇస్తారని చెప్పారు. ఇప్పటివరకు అయితే ఇల్లు ఇంకా మీకు స్వాధీనం చేయలేదు అక్కడ? అంటే ఇచ్చారు, తాళాలు అయితే మొన్న ఇచ్చారు, నవంబర్లో ఇచ్చారు. కాకపోతే అది పట్టా అనేది మనకు రావాలంటే అప్పు ఉందండి, అదంటే నెలకింత అని కట్టాలట. ఇప్పుడు మీ జీవనోభృతి కోసం మీరు రోజు కష్టపడి మీ ఫుడ్ పెడుతూ ఉంటారు, అందరికీ ఫుడ్ పెడుతూ ఉంటారు. కానీ మీ మీరు బతుకుతుంటే మిమ్మల్ని ఇలా రాజకీయాల్లోకి లాగడం కరెక్టే అంటారా మీరు? ఇది నాకేమీ అర్థం కావట్లేదు. దీని గురించి నాకు పెద్దగా తెలీదు, ఏంటనేది నాకు పెద్దగా తెలియదు. ఏం జరుగుతుంది ఏంటనేది ఇప్పుడు మీరు అందరూ వచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అడుగుతుంటేనే తెలుస్తుంది, ఏంటనేది అయితే నాకు తెలియదు. వ్యాన్ తీసుకెళ్లారు కదా, అప్పుడు ఏమైనా దిగులు చెందారా? దిగులు చెందిన తర్వాత మీ ఒక పంతులు ఉన్నారన్న, ఆయన ఏమైనా అడిగారు అసలు మాకు ఎలా ఉంటుంది ఏంటి అని ఏమైనా అడిగారా? అయితే ఆయన నెల క్రిందట కూడా చెప్పారు, మీకు నరగోస బాగా ఉంది, అంటే ఎక్కువ ఎంత అవుతున్నారు, ఇంట్లో ఏమీ లేకపోయినా అంటే నీ దగ్గర రూపాయి లేకపోయినా ఎంతో ఉందన్నట్టుగా. నిజంగా ఆయన ఎప్పుడు గురి కదా, ఆయన అన్నట్టుగానే జరిగింది. ఇప్పుడు మా దగ్గర ఏమీ లేకపోయినా ఉన్నట్టుగానే అలాగే అయింది కదా, మరి ఆయన మాట వాస్తవమే కదా. ఆయన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని విన్నాము. జనసేన పార్టీ కూడా ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. పొలిటికల్గా ఏమన్నా వెళ్ళే అవకాశం ఉందా? అవన్నీ నాకు వాటి గురించి తెలీదు. కాకపోతే మా ఇంట్లో మాత్రము మా అబ్బాయి ఏంటి, మా ముగ్గురు అంటే నాకు ఇష్టమే, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమే. అసలు ఏ వీడియో అయినా సరే, పవన్ కళ్యాణ్ గారిది ఏ వీడియో వచ్చినా సరే మా ఇంట్లో మాత్రం అసలు ఆయన టీవీ పెడితే
ఆయనే చూస్తారు. అది ఆయన అంటే మామూలు పిచ్చి కాదు. నిన్న జరిగిన ఇష్యూ మీద స్వతంత్ర టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. ఈ వరుస కథనాలు ప్రసారం చేయడంతో రేవంత్ రెడ్డి గారు స్పందించారు. మా స్వతంత్ర టీవీకి ఏం చెప్తారు ప్రేక్షకులకి? అలాగే థ్యాంక్ యూ చెప్తున్నాను నేను అందరికీ కూడా. ముందలగా అయితే మన ముఖ్యమంత్రి గారికి నిజంగా నేను ఎప్పుడు ఆయనకి రుణపడి ఉంటాను. మా ఇంట్లో ఇక ఆయన దేవుడు. ఇక మా ఇంట్లో మాత్రం నేను రోజు పూజ చేసేటప్పుడు కోరుకుంటాను కదా, ఇప్పటి నుంచి ఎప్పుడూ కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటా. అలాంటి మంచి వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళకి అంతా మంచిగా జరుగుతుంది. మీరు నాకు సపోర్ట్ చేసినందుకు చాలా అంటే చాలా 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 అసలు నా ఆనందానికి అయితే అసలు అవధులు నిజంగా మీరు మా ఇంట్లో ఇక దేవుడు మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూశారుగా, ఇది కుమారి ఆంటీ గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నారు. ఆయన ఒక రాముడిగా కీర్తిస్తున్నారు. అలాగే ఇప్పుడు అయోధ్య రామిరెడ్డి గారు కూడా ఆయన కుమారి ఆంటీతో మాట్లాడి ధైర్యం చెప్పడం జరిగింది. కెమెరామెన్ గిడ్డయ్యతో గంగాధర్, హైదరాబాద్.